అదే సాత్విక్, ట్రైన్లో మీనాక్షితో నీ ప్రేమ. ఏంటి బావా సాత్విక్ అదోలా మాట్లాడుతున్నాడు? ఏమైంది? మామయ్య, మీనాక్షి ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. అతను ఆ సాత్విక్. కాఫీ తీసుకోక్క. మనిద్దరం ఇక ఏం చేసినా 1/2 చేసుకుందాం. అక్క, నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. మీనాక్షిని కావాలని ఇక్కడుండేట్టు ప్లాన్ చేశా. నాయకర్ మామ వెళ్ళేటప్పుడు చాలా కసిగా హ్యాపీగా ఫీల్ అయ్యావు. నీ గురించి చాలా విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. అసలు నీ ప్లాన్ ఏంటి? నువ్వు నాకు అర్థం కావట్లేదక్కా. అసలు ఏం చేద్దామని నువ్వు ఇక్కడున్నావు? అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? గాలేస్తే ఎగిరిపోయే నీ పర్సనాలిటీలో బరువైన పగ కనిపిస్తోంది. నువ్వు పైకి పుల్లలాగా ఉన్నా ఎలాంటి వాళ్లకైనా పుల్లలు పెట్టేయగలవని నీ కళ్ళు చెప్తున్నాయి. నన్ను అంత బాగా అబ్జర్వ్ చేశావా? నువ్వు నన్ను ఎంత బాగా అబ్జర్వ్ చేశావో నేను కూడా నిన్ను అంత బాగా అబ్జర్వ్ చేశాను. చెప్పు, అసలు ఎందుకు నటిస్తున్నావు? చెప్పు. ఫస్ట్ నైట్ రోజు ప్రియుడితో మాట్లాడుతూ వరద నీ మీద చెయ్యి వేయలేదని నీ ప్రియుడికి అర్థమయ్యేలా ఎందుకు వినిపించావు? ప్రియుణ్ణి మొగుడుతో కొట్టించి ముందు వరదని ఓడించు, తర్వాత నన్ను దక్కించుకుందువు గాని అని ఎందుకు చెప్పావు? చెప్పు, అసలు ఎందుకలా చేశావో చెప్పు. నీకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పు. నాయకర్ మామ నేను ప్రేమించిన మణిని కొట్టి నాకు బలవంతంగా వరద చేత తాళి కట్టించాడు. నా మనసు మీద దెబ్బ కొట్టాడు.
నా ప్రేమను నాకు దూరం చేశాడు, నాకు నరకం చూపించాడు. అదే ప్రేమ వాడి కూతురికి కలిగేలా చేసి వాడి పరువును తీసి వాడికి వాడే తల దించుకునేలా చేసి తల తెంచుకునేలా చేయాలనే వ్యూహంలో నేనున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నీ కథ బాగుంది, నీ పగ బాగుంది. ఇప్పుడు నువ్వు నాతో చేతులు కలపాలని అనుకుంటున్నావు కదా? అవును. అవునక్క, ఒకటి చెప్పు. నీ పేరు చెబితేనే ఒకప్పుడు అంతా హడలిపోయేవారని విన్నాను. నువ్వు ఎవరినైనా లేపేయగల సమర్థురాలవని విన్నాను. అలేఖ్య ఐశ్వర్యాలంటే నీకసలు పడదని విన్నాను. ఇప్పుడు నువ్వు దాచుకున్నా దాగని పగ నీ కళ్ళల్లో నాకు కనిపిస్తుంది. అలాంటప్పుడు ఇద్దరినీ ఏదో ఒకటి చేసి నీ పగని తీర్చుకోవడం చాలా ఈజీ కదా. ఎందుకిలా నటిస్తున్నావు? నువ్వెందుకు నటిస్తున్నావు? నీ నటన వెనకాల ఏముంది? ప్రేమ. నా నటన వెనకాల కూడా అదే ఉంది. నా శ్రీకర్ నాకు ప్రాణానికి ప్రాణం. శ్రీకర్కి అలేఖ్య అంటే ప్రాణం. ఆ అలేఖ్యకి ఐశ్వర్య అంటే ప్రాణం. నా శ్రీకర్ నా అలేఖ్యని సొంత అమ్మలా చూసుకుంటాడు. అలేఖ్య ఐశ్వర్యలంటే శ్రీకర్కి ఎంతో గౌరవం. నేను వైలెన్స్ చేసి వాళ్ళనేమన్నా చేస్తే నా శ్రీకర్ నాకు దూరం అయిపోతాడు, నన్ను అసహించుకుంటాడు. అవన్నీ ఇంతకు ముందు జరిగాయి. అందుకే ఈసారి ప్లాన్ మార్చాను. నా చేతికి మట్టి అంటకుండా, శ్రీకర్ నన్నేవి తప్పు పట్టకుండా ఆ అక్క చెల్లెళ్ళు కొట్టుకొని చచ్చే ప్లాన్ ఆలోచించాను. ఆ ప్లాన్ ఏంటంటే సాత్విక్ మీనాక్షిలు ఒక్కటవ్వాలి, అలేఖ్య ఐశ్వర్యలు విడిపోవాలి. అందుకు నేను కత్తికి పదును పెట్టకుండా బుర్రకి పదును పెడుతున్నాను. బుల్లెట్స్కి పని చెప్పకుండా బుర్రకి పని చెప్తున్నాను. అక్క, ఆ అలేఖ్య ఐశ్వర్యాల మీద నీకు అంత కోపం ఉందా? కోపం కాదు, కసి, పగ, ద్వేషం అన్నీ ఉన్నాయి. ఈ అరుంధతిని వాళ్ళు ఒక్కసారి కాదు, పదే పదే నన్ను దెబ్బ కొట్టారు, పదే పదే నన్ను ఓడించారు. అవన్నీ తలుచుకుంటుంటే నా ఒళ్ళు జలధరిస్తుంది. వాళ్ళ మీద పగ తీర్చుకోమని నా మనసు పదే పదే చెప్తుంది. సాత్విక్ మీనాక్షిని కలిపితే నాయకర్ మీదున్న నీ పగ తీరుతుంది, అలేఖ్య ఐశ్వర్యుల మీదున్న నా పగ తీరుతుంది. మరిద్దరి పగలు తీరాలంటే ఆ సాత్విక్ మీనాక్షిలు ఒక్కటవ్వాలి. ఆ ప్లాన్లో భాగంగానే మీనాక్షిని ఇక్కడుంచాను. నువ్వు ఒంటరిగా ఆ నాయకుడి మీద పగ సాధించలేవు. నాతో చేతులు కలుపు. నీ పగని నేను తీరుస్తాను. లేకపోతే నీ చేతులు నువ్వే కాల్చుకుంటావు. పద, నేనొక చోటుకి తీసుకెళ్తాను. గుడ్ మార్నింగ్ సూర్య. గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దున్నే చెల్లెలి గారి మీద ప్రేమ తన్నుకొచ్చినట్టుంది? ఏం లేదు, కన్సల్టెన్సీ పని మీద ఇద్దరం కలిసి బయటకు వెళ్తున్నాం. ఐశ్వర్య, నాకోటి చెప్పు ఐశ్వర్య. ఈ ప్రపంచంలో అల్లరి మొగుడున్నాడు, మంచి మొగుడున్నాడు, ఘరానా మొగుడున్నాడు, ఎముడికి మొగుడున్నాడు. కానీ ఫంక్షన్ మొగుడు అని ఎక్కడన్నా ఉన్నాడా? ఏంటి సూర్య? కానీ సూర్య ఉన్నాడే, వీడు ఫంక్షన్ మొగుడైపోయాడు.
నా భార్య మన ఇంట్లో ఎప్పుడూ ఏదో ఫంక్షన్ జరగటం, అలా జరిగినప్పుడల్లా నువ్వో ఎవరో ఒకరు వచ్చి నన్ను రమ్మని రిక్వెస్ట్ చేయడం, నేను జాలిపడి రావటం మళ్ళీ పోవటం. ఈ ఫంక్షన్ మొగుడికి ఇదే పని అయిపోయింది. సరే అయితే ఇక నేను వెళ్తున్నాను ఐశ్వర్య. ఎక్కడికి సూర్య? మా ఇంటికి. వెళ్ళిపోవడం ఏంటి సూర్య? ప్రాక్టికల్ గా మాట్లాడు. ఏంటి ప్రాక్టికల్గా మాట్లాడేది? మీరేమో బోర్డు మీటింగ్లని అవన్నీ ఇవన్నీ బయటికి వెళ్ళిపోతారు. ఇంట్లో ఉండి నేనేం చేయాలి? అయినా నువ్వు మా ఇంటికి వచ్చి ఏం చెప్పావు? నిశ్చితార్థం ఉంది రమ్మన్నావు, వచ్చాను, నిశ్చితార్థం అయిపోయింది, వెళ్ళిపోతున్నాను. అదేంటి సూర్య, నేను రమ్మని చెప్పింది నిన్ను పర్మనెంట్ గా ఇక్కడ ఉండిపోమని. ఏంటి పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోవాలా? ఏదో ఎన్నాళ్ళు దూర దూరంగా ఉన్నాం కాబట్టి తన మీద నాకు, నా మీద తనకి ఎంతో కొంత ప్రేమ ఇచ్చింది. ఇప్పుడు దగ్గరగా ఒకే చోట ఉన్నాం అనుకో, ఆవిడికి పాతవి కొత్తవి లేనిపోనివి అన్నీ గుర్తొస్తాయి. ఉన్న ప్రేమ కాస్త మరుగున పడిపోతుంది. దాంతో తను నన్ను ఏదో ఒకటి అంటుంది, నేను తను ఏదో ఒకటి అంటాను. మళ్ళీ గొడవ స్టార్ట్. ఎందుకు వచ్చిన గొడవ? అది కాదు సూర్య, నువ్వు మళ్ళీ మొదటికొచ్చావు. ఈ విషయం మీద నెలల తరబడి ఈ డిస్కషన్ ఏంటి? దయచేసి అలేఖ్య మనసుని అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను కాబట్టే డైవర్స్ నుంచి డైవర్షన్ తీసుకున్నాను. నా కొడుకు భవిష్యత్తు ముఖ్యమని నువ్వు పిలిచినా ఎవరు పిలిచినా ఇదిగో ఇలా ఇక్కడికి వస్తున్నాను. సూర్య, ఒకప్పుడు మీ మధ్య అడ్డుగోడ నేను, ఇప్పుడు అడ్డుగోడ అపూర్వ. అందులో నీ తప్పేమీ ఉండదని నేను నమ్ముతున్నాను. అదేంటో చెప్తే మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఐశ్వర్య, దశరథుని మాట జవదాటకుండా రాముడు అడవుల పాలై చివరికి తన భార్య సీతమ్మకు దూరం అయ్యాడు. సేమ్ టు సేమ్ నేను కూడా నా తండ్రికి ఇచ్చిన మాట కోసం నా భార్యకు దూరం అయిపోయాను. అక్కడ రాముడు తన తండ్రి వలన ఇలా జరిగిందని బాధపడలేదు. ఇక్కడ సూర్య తన తండ్రి వలన ఇలా జరిగిందని బాధపడాడు. ఓ భగవాన్ మేరా నసీబ్ ఐసా లిఖా హై. ఆ దేవుడు రాసిన రాతని చెరిపేసుకోలేం. దానికి ఏ రబ్బరు పనిచేయదు, ఏ ఎరేజరు పనిచేయదు. సూర్య, అసలు అపూర్వ విషయానికి మీ నాన్నగారు వీరరాఘవయ్య గారికి సంబంధం ఏంటి? ఆ విషయం చెప్పలేకే కదా నీ ముందు నేను దోషినయ్యాను. అంటే అపూర్వకి సంబంధించిన విషయంలో మీ నాన్నగారికి మాటిచ్చి నలిగిపోతూ నేను పెట్టిన టార్చర్ అంతా భరించావా? ఆయనకిచ్చిన మాట నీ మనసుని ఇంత క్షోభకి గురి చేసిందా? అయ్యో, నీ మనసుని నువ్వే బంధించేసుకుని అప్పుడు నువ్వు ప్రేమించావనే విషయాన్ని నాకు చెప్పలేదు. చివరికి నా ప్రేమని దక్కించుకోలేకపోయావు. ఇప్పుడు మీ నాన్నగారికి ఇచ్చిన మాట కోసం ఆ విషయం బయటికి చెప్పలేక అలేఖ్యకి దగ్గర కాలేకపోతున్నావు. ఎమోషనల్ అవ్వకు ఐశ్వర్య, ఊరుకో, కూల్. నువ్వు పిచ్చిదాని ఐశ్వర్య. ఇంతకు ముందు నా ప్రేమను దక్కించుకోలేకపోయానని ఏడ్చావు. ఇప్పుడు అలేఖ్య నేను ఒకటవ్వాలని ఏడుస్తున్నా. ఎందుకు ఐశ్వర్య?
ఆ దేవుడు నీకింత సెన్సిటివ్ మనసిచ్చాడు. రా లేఖ్యా, చూడు సూర్య వెళ్ళిపోతానంటున్నాడు. నువ్వేం చేస్తావో ఏం చెప్తావో నాకు తెలీదు. సూర్య మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, అంతే. అక్క, వీరుని వదిలేసొచ్చాను. వాళ్ళు లేచే టైం అయింది. అలేఖ్య, వీరు లేస్తే నేను ఆడిస్తాను. ఇప్పుడు వెళ్ళిపోవడం అంత అవసరమా? అవసరమే. వెళ్ళి ఏం చేస్తావు? ఏదో ఒకటి చేస్తాను. రాక్షసి, నువ్వు వెళ్ళొద్దు సూర్య, మన ఇద్దరం ఇలాగే కలిసుందామని అంటుందేమో చూడు. అలేఖ్యో, జరిగిన దానికి వెరీ వెరీ సారీ. నేను ఇక్కడే ఉంటాను అని అనొచ్చు కదా. అనడు. ఈయన గారికి అహంకారం ఎక్కువ. మరి వెళ్ళి గాడిదలు కాస్తావా? ఇక్కడ ఉండి ఏ గాడిదలు గాయమంటావు? ఎంత పొగరు! మాట్లాడితే వెళ్తానంటున్నాడు. వెటకారాలు ఎక్కువ. 100 గాడిదల్ని కొనిచ్చి నా చేత ఫారం పెట్టించింది. మరి గొనుక్కోకు. నీ మాటలు అలా ఉంటాయి. మరి సరే, నా మాట అంటే నీకు లెక్కలేదు కదా. వెళ్ళిపో. ఏదో ఐశ్వర్య పిలిచిందని ఇక్కడికి వచ్చాం, వెళ్ళిపోకుంటావా? సరే, వెళ్ళు. కొంచెం నవ్వుతూ పంపించచ్చు కదా. వెళ్ళు. వెళ్తాను. ఆగు, నాకు ఒక మాటిచ్చి వెళ్ళు. ఏంటో చెప్పు. వీడి మీద ఒట్టే, అప్పుడు చెప్తాను. నా మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకం ఉంది, కానీ నీ ఓవర్ సిన్సియారిటీ మీదే నమ్మకం లేదు. ఏదో పెద్ద ఫిట్టింగే పెట్టావు. సరే, నా వీరు మీద ఒట్టేసి మాటిస్తున్నాను. అదేంటి చెప్పు. ఆహా, ఏం స్కెచ్ చేసి మాట తీసుకున్నారు అలేఖ్య గారు. ఈ ప్లాన్ నీ ఒక్కదానిదేనా? ఇందులో మీ అక్క వాట కూడా ఉందా? ఇద్దరం బాగా డిస్కస్ చేసుకుని ఈ నిర్ణయానికి వచ్చాం. ఆహా, అందుకే హైదరాబాద్ ఇరానీ చాయ్ కన్నా మీ హైదరాబాద్ సిస్టర్స్ ప్లానే చాలా కిక్ గా ఉంది. ఇదిగో, మధ్యలో ఫిట్టింగ్ లో పెట్టావు కదా. ఒట్టు ఫిట్టింగ్ పెట్టావు కదా, ఇంకేం పెడతాను? పెట్టను. సరే, వెళ్ళు. వెళతాను. ఇంటికెళ్ళి మళ్ళీ నీ ఇంట్లో ఏదో ఫంక్షన్ వచ్చే వరకు కాస్త మనశాంతిగా ఉందాం అనుకున్నాను. ఇప్పుడు టోటల్గా మనశాంతిపై ఫిట్టింగ్ పెట్టావు. వస్తాను. ఇదిగో, టైంకి తినేడు. నాకు తిన్న తర్వాత ఏడవటం అలవాట్లేదు. ఓయ్,
అపూర్వ దగ్గరే ఉండిపోకుండా ప్రతి ఆదివారం వచ్చి బాబుతో ఆడుకుని వెళ్ళు. అలాగే. వస్తాను ఐశ్వర్య. ఏంటప్పుడే వచ్చేశారు? అసలు తలుపుకి తాళం వేసేయాల్సింది. చూడక్క, సూర్య వెళ్ళిపోయాడు. సూర్య వెళ్ళిపోతుంటే అంత బాధపడుతున్నావు. వెళ్లకుండా ఉండమని చెప్పొచ్చు కదా. ఇక్కడే ఉండమని చెప్పే హక్కు నాకు లేదక్క. సాధారణంగా మొదటి పెళ్ళం ఇళ్లే మేనీళ్ళు అవుతుంది కదా. అందుకే సూర్యుని ఉండమని గట్టిగా ఫోర్స్ చేయలేకపోతున్నాను. నేనెలాగూ సూర్యుని ప్రేమించి పెళ్లి చేసుకుని డిస్టర్బ్ అయ్యాను. పాపం అపూర్వని ఎందుకు డిస్టర్బ్ చేయడం? అందుకే గట్టిగా ఫోర్స్ చేయలేకపోతున్నానక్క. అపూర్వ విషయంలో అసలు నిజం సూర్య చెప్పడు. అపూర్వ ఎందుకలా చేయవలసి వచ్చింది? అసలేం జరిగింది? నాకెప్పుడు తెలుస్తుంది? నాకే పూర్తిగా తెలియనప్పుడు అలేఖ్యకి ఈ విషయం చెప్పి అలేఖ్యని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏమిటో ఈ పరిష్కారం ఎప్పుడవుతుందో ఏంటో. అక్క, సూర్య దగ్గర మాట తీసుకున్నా. మనం అనుకున్న దానికి ఓకే అన్నాడు. నిజంగానా? నిజంగా సూర్య ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడక్క. అలా ఒప్పుకుంటాడని నేను కూడా ఊహించలేదు. అమ్మయ్యా, సూర్య ఇప్పుడు నీ దగ్గర నుంచి వెళ్లిపోతుంటే బాధపడుతున్న నాకు సూర్య ఆ విషయం ఒప్పుకోవడంతో ఆ బాధంతా పోయింది. మొత్తానికి మనం అనుకున్నది సక్సెస్ అయిందా లేఖ్య? మీనాక్షికి నాకు సంబంధం లేదు. అసలు మీనాక్షి ఎవరో నాకు తెలియదు. మీనాక్షి నాకు ట్రైన్లో పరిచయం కాలేదు. మీనాక్షి ఎవరో నీకు తెలీదు. రే, మీనాక్షి ఎవరో నీకు తెలీదు. అసలు మీనాక్షి నీకు పరిచయం కాలేదు. తనతో నీకు ఎటువంటి సంబంధం లేదు.
రే సాత్విక్గా ఏ ముహూర్తాన్ని హైదరాబాద్లో అడుగుపెట్టావురా? ఆ? ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టావు? నువ్వు ఒక ఇడియట్వి, ఇడియట్, నువ్వు ఒక స్కౌండ్రల్వి, స్కౌండ్రల్, రాస్కల్. రాస్కెల్, బుద్ధి లేని వెధవా. రే ఫోన్లో చిప్ తీస్తావు కదా, మళ్ళీ వెయ్యకు, లేకపోతే మళ్ళీ తను ఫోన్ చేస్తుంది. అసలు తనకి నీకు ఎటువంటి సంబంధం లేదు. మళ్ళీ తన గొంతు నీకు వినపడకూడదు, రూపం కనబడకూడదు. అర్థమైందా? నువ్వు ఐఎస్ కంపెనీలో వర్క్ చేయడం కోసం వచ్చావు, అంతే అంతే. సాత్విక్, నీ కన్నీళ్లు ఎవ్వరికి కనబడకూడదు, ఎవ్వరికి కనబడకూడదు. ఈ నీళ్ళల్లో కలిపేసుకో. నన్నేం చేద్దాం వద్దు. మేడం ప్లీజ్ మేడం, నన్నేం చేయొద్దు, మీరు చెప్పిందే చేస్తాను. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. నన్ను నమ్మండి మేడం, ప్లీజ్ మేడం, నన్ను నమ్మండి. నా మీద ఒట్టేసి చెప్తున్నాను మేడం, నన్ను నమ్మండి మేడం. మీరు గీసిన గీతను దాటను మేడం. ఒకవేళ దాటితే నన్ను చంపేయండి మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. చంపేయండి మేడం, చంపేయండి. మీరు గీసిన గీతను దాటను మేడం. ఒట్టు మేడం, ఒట్టు మేడం. క్రిమినల్స్ వేసే ఒట్టుల్ని ఎవ్వరూ నమ్మరు, సాటి క్రిమినల్స్ తో సహా. పోనీ నేనేం చేస్తే నమ్ముతారు మేడం? చెప్పండి మేడం, నేనేం చేస్తే నమ్ముతారు? చెప్పండి మేడం. ఈ ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చింది? వస్తుంది, ఈ అరుంధతి రప్పిస్తుంది. ఈ ఫోటోలో ఏదైతే ఉందో అదే నీ ఆయువు పట్టు. ఇది నీ ఆయువు పట్టు కదూ, ఇదే నీ ఆయువు పట్టు. దీన్ని కాల్చేస్తే నువ్వు బతుకున్నా ఒకటే, చచ్చినా ఒకటే. ప్లీజ్ మేడం, కాల్చొద్దు మేడం, ప్లీజ్ మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, కాల్చొద్దు మేడం,
ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, కాల్చొద్దు మేడం. ప్లీజ్ మేడం, కాల్చొద్దు మేడం, ప్లీజ్ మేడం. మేడం, కాల్చొద్దు మేడం, కాల్చొద్దు మేడం. కాల్చొద్దు మేడం, ప్లీజ్ మేడం. నీ ఆయువులో అర్ధాయుష్యును మాత్రమే తీశాను. మిగతా అర్ధాయుష్యు నా అధీనంలో ఉంటుంది. చూడు, ఈ అరుంధతి ముందు ఎక్స్ట్రాలు ఎప్పుడూ చెయ్యొద్దు. నీ సీక్రెట్స్ అన్నీ నాకు తెలుసు. ఓవర్ చేశావనుకో, నేను ఓవర్ అవ్వాల్సి వస్తుంది. అర్థమైందా? అర్థమైందా? ఆ అలేఖ్య ఐశ్వర్య విషయంలో నేనొక సరికొత్త వ్యూహం పన్నాను. అర్థమైందా? ఓకే మేడం. ఎరా నమ్మక ద్రోహి, ఎరా నమ్మక ద్రోహి, ఏ క్యారెక్టర్లోకైనా భలే దూరిపోతావురా నువ్వు. ఏ క్యారెక్టర్లోకైనా దూరిపోతావురా నువ్వు. ఏరా, నా మనిషిగా ఉంటూ నా సొమ్ము తిని అలేఖ్య ఐశ్వర్యలతో చేతులు కలిపి నాకు వెన్నుపోటు పొడుస్తావా? రే, ఇది అరుంధతి, అరుంధతి! నిలబడి కాల్చిపారే వీణ్ణి, కాల్చిపారే!
बच गया साला। నీలాంబరి, ఇప్పుడు వీడు మనకి బందీ, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడు మోస్ట్ టాలెంటెడ్ పర్సన్. వీడు ఏదైనా చేయగల సమర్థుడు. ఒకవేళ మనం చెప్పినట్టే చేస్తానని మనతో చేతులు కలిపాడా ఉంచు. లేదు, ట్విన్ సిటీ సిస్టర్స్ మంచి కోరటం నాకు ముఖ్యం అనుకుంటే కాల్చిపారే. మనం అన్యాయం అవ్వకూడదు. అలాగే మేడం. నీలాంబరి, అనసూయ నీకు తెలుసా? తెలుసు మేడం. గుడ్. ఈ రోజు నుంచి అనసూయ కూడా మన మనిషి. మనం అంటే మన ముగ్గురం. ఏ విషయమైనా సరే మన ముగ్గురి మధ్య ఉండాలి. ఓకేనా? ఓకే మేడం. నాలుగు తలలున్న బ్రహ్మదేవుడు రాసిన అలేఖ్య ఐశ్వర్యాల రాతలో మిగతా సగ భాగం మన ముగ్గురం రాయబోతున్నాం. అనసూయ, నీకు విషయం మొత్తం అర్థమైందనుకుంటా? అర్థమైందక్క. నీ రివెంజే నా రివెంజ్ కాదు, మన రివెంజ్. త్వరలోనే తీరిపోతుంది. అతి త్వరలోనే అది తీరిపోతుంది. నీలాంబరి, వీడు జాగ్రత్త. ఈ రోజు నుంచి అలేఖ్యక్కింట్లో నేను వెయ్యబోయే ప్రతి అడుగు అలేఖ్యక్కకి నా మీద గుడ్ ఇంప్రెషన్ పెరిగిపోయేలా ఉండాలి. అలేఖ్యక్క తమ్ముడంటే ఈ శ్రావణే అని మెచ్చుకునేలా చేయాలి. అయ్యో శ్రావణ్, నీకు మరీ వినయం ఎక్కువైపోతుంది. మేడం, ఏమేమి వేసి జ్యూస్ చేయమంటారు? కాకరకాయలు 2, ఇంకా క్యారెట్ 4, బీట్రూట్ 2, కీరా 2 స్ట్రే. అలాగే అలాగే మా తమ్ముడికి ఆరెంజ్ జ్యూస్ స్ట్రే. ఆగు శ్రావణ్, నువ్వేం తీసుకుంటావు? అక్క, నువ్వే తాగితే నేను అదే తాగుతాను. నాకు సపరేట్ ఏం వద్దు. నేను తాగేది నువ్వు తాగలేవు శ్రావణ్. పర్వాలేదు అక్క, నేను తాగుతాను. సరే, మా తమ్ముడికి కూడా అదే చెయ్యి. అలాగే మేడం. తీసుకో శ్రావణ్. అబ్బా, ఇది తాగాలంటే విషం తాగినట్టుంటుంది. కానీ అలేఖ్యక్క దగ్గర మంచితనం అనే మార్కులు కొట్టేయాలంటే ఇది తాగక తప్పదు. తాగు శ్రావణ్. శ్రావణ్, అది తాగడానికి నీకు కొంచెం కష్టంగానే ఉంటుంది.
అసలు ఇది రోజు తాగడం ఎవరు నేర్పించారో తెలుసా? ఎవరక్క? సాత్విక్. శ్రావణ్, నాకు కూడా మొదట్లో ఇది తాగాలంటే కొంచెం కష్టంగానే ఉండేది. ఇప్పుడు అలవాటైపోయింది. సాత్విక్ అయితే ఓన్లీ కాకరకాయ జ్యూస్ మాత్రమే తాగుతాడు తెలుసా? నేను కూడా రోజు కాకరకాయ జ్యూస్ తాగుతానక్క. నీకు కూడా అలవాటు ఉందా శ్రావణ్? ఉందక్క. వాడు చేసే ఏ పనైనా సరే నేను చెయ్యాలి. రమా, శ్రావణ్ కి కాకరకాయ జ్యూస్ అంటూ చేసి. అలాగే మేడం. ఇదిగో బాబు కాకరకాయ జ్యూసు. తాగు శ్రావణ్. భలే తాగావు శ్రావణ్. అవును శ్రావణ్, మీ డాడీ చెప్పారు మీరంతా ఇండియాకి షిఫ్ట్ అవుతున్నారట కదా? అవునక్క, ఇక్కడికే షిఫ్ట్ అవుతున్నాం. ఆల్రెడీ మనకి మేడ్చల్ దగ్గర 10 acres ల్యాండ్ ఉంది. అక్కడ సొంత ఫ్యాక్టరీ కట్టి సెటిల్ అవుదాం అనుకుంటున్నాం. వెరీ గుడ్ శ్రావణ్, అండ్ ఆల్సో కంగ్రాట్స్ మన దేశంలో సెటిల్ అవుతున్నందుకు. థ్యాంక్స్ అక్క. అవును, ఇంత ఉదయాన్నే ఇక్కడికి వచ్చావు ఎవరి కోసం? నిన్ను చూడ్డానికి అక్క. హ? నిజం చెప్పు, నన్ను చూడడానికి వచ్చావా లేకపోతే నీ ఫియాన్సీని చూడడానికి వచ్చావా? లేదక్క, నిజంగా నిన్ను చూడడానికి వచ్చాను. సరే వెళ్ళొస్తానక్క. వెళ్ళిపోతావా? వెళ్తానక్క. హ? మళ్ళీ చెప్పు, నీ ఫియాన్సీని చూడకుండానే వెళ్ళిపోతావా? అబ్బో, శ్రావణ్లో చాలా సిగ్గుంది. శ్రావణ్, నన్ను చూడ్డానికి వచ్చిందంతా ఒత్తుతుందే కదా? మీనాక్షిని చూడ్డానికే వచ్చావు కదా? అయ్యయ్యో, అదేం లేదక్క. హా, కాదులే, నాకంత తెలుసులే కానీ మీ ఫియాన్సీ హోమ్ థియేటర్ లో ఉంది, వెళ్ళి చూడు. థ్యాంక్స్ అక్క. దొంగ. The number you are trying to reach is currently switched off. Please try again later. మీరు ప్రయత్నిస్తున్న నెంబరు స్విచ్ ఆఫ్ చేసి ఉంది. అసలేమనుకుంటున్నాడు బావా? ఇంతకు ముందు ఫోన్ చేసి రింగ్ అయింది కానీ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడేమో స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అంత బిజీ అయిపోయాడా? చెప్తా. The number you are trying to reach is currently switched off. హాయ్ మీనాక్షి గారు. Later. హాయ్ శ్రావణ్ గారు. ఎవరికో ఫోన్ ట్రై చేస్తున్నట్టున్నారు? మా సాత్విక్ బావకే. ఏయ్ మీనాక్షి, కాబోయే మొగుడిని నాకు ఫోన్ చేయాలి గాని ఎవడో కోన్కిస్క గొట్టంగడు వాడికి ఫోన్ చేయడం ఏంటే? నీతో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక్కసారైనా నాకు ఫోన్ చేసావా? ఒక్కసారైనా? కాసేపటి తర్వాత మళ్ళీ ఏమైంది మీనాక్షి గారు? ఏముంది, సేమ్. బావ ఫోన్ స్విచ్ ఆఫ్. నీ తొక్కలో బావ దేశంలో నీ ఒక్కదానికే ఉన్నట్టు. బావ సిమ్ము నీ కాలు సాలా. మీనాక్షి గారు, మీ బావగారు ఏదో పనిలో ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టున్నారు. తర్వాత ట్రై చేయండి.